ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ఆల్రెడీ వీడియోస్ మేము చేస్తున్న దాంట్లో చనిపోయాడన్న చేస్తున్న వీడియోల్లోకి భట్టులు యమధర్మరాజు కూడా వస్తే బాగుంటుంది అని అనుకున్నాం. సో ఇక్కడ మేకప్ దగ్గర ఉన్న వైజాగ్లో ఎవరున్నారా అని చూసుకొని మేము వాళ్ళని కన్సల్ట్ అయితే వాళ్ళు ఓకే రండి ఇట్లా మనుషులు తీసుకొని వస్తే మేకప్ వేస్తాను. సో నేను ఎప్పుడైతే మేకప్లు ఇట్లా వేయించలేదు అండ్ వాళ్ళని చూడలేదు దగ్గర నుంచి. సో వాళ్ళు ఎట్లా మేకప్ చేస్తారు ఎట్లా ఉంటుందా అన్నది చూపిస్తాను మీకు కూడా చూడండి. అట్లా వైజాగ్ అందాలు చూసుకుంటా కారు తోలుకుంటే ఇంక మొత్తానికైతే స్పాట్కి చేరుకున్నాం. ఫస్ట్ మనోని పిల్ల బచ్చకి వేస్తా అన్నారు, అంటే పిల్ల రాక్షసుడు టైపు భటుడు బాగానే సెట్ అయినాడు. వాళ్ళు కూడా అంటే ఏమో భలే సెట్ అయినా డైరెక్ట్ మేకప్ కూడా అవసరం లేదని చెప్పి అద్దా పిల్లడు ఫుల్ హుషారు. అద్దా చూడండి రా ఆయన ఎట్లా తింటాంది అసలుకు. అది తిను మెక్కు అంతకుముందే 3 పూరీలు తినింది, 2 వడలు తినింది, మళ్ళాడ కూర్చొని మేస్తాను సమోసాలు. వచ్చిన పని ఏంది ఏడ కూర్చున్నామని కూడా చూపిస్తుంది. ఇంకో 2 తేండి అవని అద్దా ఇప్పుడు ఫేస్ గ్లో వస్తుంది చూడు, ఎత్తిపెట్టుకుంటుంది. అమ్మ అర్ధ గంట దొరికింది తినే. కానీ ఈ అబ్బాయి కష్టజీవి అంట, దో ఫేస్ చూస్తే మీరు గుర్తుపట్టచ్చు. పాపం రేయింపాలు కష్టపడతాడంట. ఇప్పుడు అట్లా తీరిక తిరిగినప్పుడు అట్లా లైట్గా తింటా అంటాడు. చూడండి పాపం ఇట్లా వాళ్ళు కనిపిస్తారు, అంత ఎంకరేజ్ వాళ్ళని అమ్మ వద్దులే స్వామి ఇంత తింటాను. ఆడకొచ్చా తిండి కోలేమనుకుంటారు, నాకు అంత సీన్ ఏం లేదు. ఇంకా పిల్లబట్టు అయిపోయి ఇంకా యమ ధర్మరాజుకి చేస్తున్నారండి. ఇంకా కానీ కష్టమే, అంతసేపు కూర్చోవాలా, అవన్నీ పూసుకోవాలా, అంతసేపు ఉండాలంటే నిజంగా మామూలు విషయం కాదు అది. పాపం వీళ్ళు డ్రామాలు చేసేవాళ్ళు, వీళ్ళు ఆ బట్టలకి, ఆ ఉడుక్కి, ఆ తలకాయలు పెట్టుకోవడానికి, విగ్గులకి చాలా కష్టపడతారు. నేను చూడడంలో కనపడితేనే అర్థమయ్యా. చూడండి మా యమధర్మరాజు ఎట్లున్నాడు. ఈ నారద వాళ్ళు ఉన్నాడు కదా, నారద కూడా చూడండి, నారద ఫేస్ కట్ చూపిస్తాడు. ఏమి చేసి ఉన్నారు నారద ముక్కు సాగబీగి కనురెప్పల మీద కలరు పూసి బాబా బాబా. మొత్తానికైతే ఛాన్స్ ఏమీ పట్టింది ముగ్గురికి మేకప్ చేసేకి. ఎవరు గోలాలు అయితే మనోడికి ఫస్ట్ ఏజ్ కూర్చిపెట్టినాడు. ఇంక ఓవర్ రియాక్ట్ అయిపోతున్నాడు మా పిల్లోడు కదా అంతా. ఏ నారద పీచే బ్యాక్ సైడ్ దేకో ఏమో ఏం చూస్తాను ఆయన స్వామి అంతా. మొత్తానికైతే కష్టంతో మేకప్ అయింది, వాళ్ళే కష్టపడినారు. మంది ఏం లేదు, కాసుకోవడము పాపం పిలిచిపోవడం రావడం వరకే. పిల్లలైనా పాపము ఓపిక్గా ఉన్నారు. అదొక ఇంట్రెస్ట్, నాకు తెలిసి అదొక ఎక్స్పీరియన్స్ లైఫ్లో. డ్రామాలు వేసే అవకాశాలు ఎప్పుడు రావు కాబట్టి ఇదొకటి జ్ఞాపకంగా, తీపి జ్ఞాపకంగా ఉండిపోతుంది. అంటే దీంట్లో తీపి లేదు, అంత దయ్యాలను చేసినా కాబట్టి మనకి. బాగున్నారా గుడ్డోడా? అద్దా ముత్యమంతా ఛాయ ముసుమంత పాయ ముత్తైద కుంకుమ పసుపు వాళ్ళు ఉన్నాడు ఆయన నారదుడు మాత్రం. మనోడైతే కరెక్ట్ సెట్ అండి. ఎవరికి వాళ్ళు కరెక్ట్ సెట్ అయిపోయినారు అప్ప నిజంగా. వీళ్ళతో ఏడైనా ఒక ప్రోగ్రామ్ చేయించినా కూడా బలుండేమో, కానీ అట్లా చేయరు. మన కోసం కాబట్టి, ఈ వీడియో కోసం మనం అడిగినాం కాబట్టి కాదని లేక చేసినారు. పాపం చాలా కష్టపడినారు. మొత్తానికైతే ఏదైనా క్రెడిట్ ఉంటే అది వీళ్ళకే చెందాల పాపం. అబ్బా నారదును మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని ఏమో వాల్పేపర్ పెట్టుకుని మొబైల్లో మిస్ కాకుండా. అబ్బా మురిసిపోతాను లోపల. యమపురి నుంచి వస్తేరా నీచుడా, ఎవడు వాళ్ళు ఇంకా యమపురి నుంచి వచ్చిరా నీచుడా, గట్టిగా పూరీలే పల్లె వేసుకొస్తారా నీచుడా. రామయ్య హోటల్లో మేము పూరీలు ఇడ్లీలు అమ్ముతాం రా నీచుడా. బజ్జీలు మన దాంట్లో ఫేమస్ రా నీచుడా. గట్టి గర్సు బాయ్, గట్టి గర్సు బాగా అర్సు. యమపురి నుంచి వస్తేరా నీచుడా, యమపురి నుంచి వచ్చిరా నీచుడా. గట్టిగా దానే కొద్దిగా బాగా యమపురి నుంచి వచ్చిరా నీచుడా. ఇంకా గట్టిగా బాగా అంటాను అట్లా ఇంకోసారి. యమపురి నుంచి వచ్చిరా నీచుడా. అది ఫ్లో బాగుంది. ఇప్పుడు యమధర్మరాజు నీ కోసం వేచి చుంటెను వేచి చూస్తున్నాడు.
యమధర్మరాజు ఆ యమలోకమే నీ గురించి వేచి చూస్తున్నది అను. యమలోకమే నీ కోసం వేచి చూస్తున్నది. నీ అంత నీచుడు, నీ అంత నీచుడు, నికృష్టుడు, పాపిష్టుడు ఈ లోకంలోనే లేడు. ఈ లోకంలో ఎవరూ లేరు. ఇంకేం చెప్తున్నా? కదా బయలుదేరు నీ సమయం ఆసన్నమైనది, ఇక బయలుదేరుము అని. మాటలు ఇక చాలించు. నీ సమయం నీ సమయం ఇంకా ఆసన్నమైంది. బయలుదేరురా నీచుడా అని. బయలుదేరురా నీచుడా. ఫస్ట్ చెప్పాలి నీట్గా. యమపూరి ఇడ్లీ కూడా బూందీ, ప్లేట్ పూరి, చిన్న పూరి, పెద్ద పూరి, అది వద్దరా ఎప్పుడని చెప్పు. అదే పట్టుకున్న పెద్ద పూరి నుంచి వచ్చి తీరా నీచుడా. వాడు అడిగితే అది కూడా వాడు అడిగాడు అనుకో, ఎవరు నీవు అంటే ఎవరు నువ్వు అని అడిగాడు అనుకో, అనాలి యమపురి నుంచి వచ్చి తీరా నీచుడా. నీ పేరు ఏమని చెప్తావు? ఏదైనా చెప్పు, డాకిని సాకిని ఇలాగ ఏదైనా మంచిది. యమపురి నుంచి వచ్చిన భటుడిని. బట్టడు బాగానే ఉంది, అదే బాగుంది. అలా చెప్పాలా లేకపోతే యమభటుని రా అని అదొకటి చెప్పలే. ఆడు అడిగితే ఎవరిని అని అడుగుతాడా, అప్పుడు యమభటుని రా, యమపురి నుండి వస్తురా అని ఏదైనా అట్లా చెప్పు. యమపురి నుండి వచ్చిన యముడు భటుని రాను. అమ్మో అది పెద్దది. యమభటుని అను. యమభటుని యమపురి నుండి వచ్చిన. యమపురి నుండి వచ్చిన డీజిల్ ఆటోలు ఎక్కుదామంటే బస్సు అయితే 16 రూపాయలతో ఎక్కించుకుంటుంది. జంక్షన్ లో దిగుతి చుట్టుపక్కల చూసి నోరు దాహంగా ఉందని మళ్ళా మర్చిపోతాడు అప్పటికప్పుడు. చెప్పురా చెప్పురా. యమపురి నుంచి వచ్చిన చెప్తావులేరా నువ్వు చెప్తావులే, నువ్వేం సిగ్గుపడక్కర్లేదు. చెప్పు తర్వాత చెప్పది. ఇప్పుడు నేను శివగారిని అనుకో, ఎవరు నువ్వు అని అడుగుతాను, అప్పుడు నువ్వేం చెప్తావు? యమపురి నుంచి వచ్చిన యమభటుడిని రా పాపి. అంతే, పాపి, నీచుడా, భ్రష్టుడా అని ఏమైనా యూజ్ చేసేసుకో. నువ్వు డైలాగ్ మర్చిపోయావు అనుకో, ఒకవేళ ఏ నీచుడా బయలుదేరు, మాటలు చాలించు అని మర్చిపోయినప్పుడల్లా ఇక బయలుదేరు, మా సమయం వృధా చెయ్యొద్దు, మా సమయం వృధా చెయ్యొద్దు. నీ కోసము యమలోకమే వేచి చూస్తున్నది. నీ కోసం యమలోకమే వేచి చూస్తున్నది. ఇప్పుడు చెప్పు, బాగా వచ్చింది అబ్బా, సూపర్ అమ్మా. యమపురిలో యమపురి నుంచి వచ్చిన యమభటుని నీచుడా. తర్వాత అదే నువ్వు ఎట్లా చెప్తావు తెలుసా? ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆటో ఎక్కి పోనీరా బస్ స్టాండ్ అన్నట్లు ఫస్ట్ నుంచి అది రాని ఆటో ఎక్కేద్దరు ఊరికి మామూలు మాట్లాడున్నా, ఆటో ఎక్కినాక బస్ స్టాండ్ వచ్చేది. అందుకు అట్లా లేదు, ఫస్ట్ నుంచి ఆ ఫ్లో తీసుకో. వాడికి పూరి కాడ పోతుంది. చెప్పు చెప్పు చెప్పు. ఫస్ట్ మర్చిపోయాను. యమపురి నుంచి వచ్చిన యమభటుని నీచుడా. ఇక బయలుదేరము, నీ సమయము ఆసన్నమైనది. ఇక బయలుదేరము, నీ సమయము ఆసన్నమైనది. వాడు నేనే అడిగి నేను రాను అనుకో, నీ పాపానికి నీ పాప రానంటే నీ అంత నీచుడే లేరు, మా లోకమే నీ సిగ్గుపడుతుంది అనే దానికి ఎట్లా చెప్పాలి? ఏ పాపిష్టుడా, ఏ పాపిష్టుడా, మాటలు చాలిచ్చి బయలుదేరము, మా సమయం వృధా చెయ్యొద్దు. గడియలు దగ్గరికి పడ్డాయి. నిన్ను నూనెలో వేయించేకి యమలోకమే ఎదురు చూస్తున్నది. నిన్ను నూనెలో వేయించుటకు యమలోకమే ఎదురు చూస్తున్నది. ఫస్ట్ నుంచి మాట్లాడేసి నేను మాట్లాడతాను. ఎవరు నువ్వు? అదే ఎవరు నువ్వు? ఇప్పుడు శివ నిమ్మి ఇప్పుడు అడుగుతాడు, ఎవరు నువ్వు అని. యమపురి నుండి వచ్చిన యమభటుని రా నీచుడా. గట్టి చెప్పురా, అదే డైలాగు.